నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. అలాగే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ క్రోధినామ సంవత్సరము 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదము కలిస్తే సింహరాశి. ఆదాయము 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అగౌరవము 2. సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరము కొంచెము ఆచారాలు అవి ఎక్కువగా ఉంటాయి. గౌరవం అనేటువంటిది ఖచ్చితముగా పెద్ద ఎత్తున పొందగలుగుతారు. మాటకు విలువ పెరుగుతుంది. సింహరాశి వాళ్లకు గృహలాభం ఉంటుంది. భూలాభము ధనలాభము కూడా ఉంటాయి. వీళ్లకు భోజన సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది గాక ఈ సంవత్సరం. వీళ్లకు శారీరక శ్రమ అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా శ్రమ పడాలి. శ్రమ పడితేనే కదా డబ్బు వస్తుంది. శ్రమ పడింది ఎవరిస్తారు? ఊరికే అయితే ఎక్కడ రాదు. అందువలన శ్రమ పడాలి. దానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా పొందగలుగుతారు. శారీరక శ్రమతో పాటు ఎక్కువ శ్రమ చేయటం వలన రోగనాశనం అంటారు. ఏదైనా అనారోగ్యము అది ఉంటే తప్పకుండా నయమవుతుంది గాక. ఎప్పటి నుంచో అనారోగ్యం ఉండేటువంటి వాళ్లకు కూడా ఆ అనారోగ్యం అనేటువంటిది పోయి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి మేలు చేస్తుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. శుభకార్యాల్లో జయం పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో కాలేదు అనుకుంటూ ఉండేటువంటి శుభకార్యాలు చేస్తారు. సోదరులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి వస్తాయి. ప్రయాణ లాభం అంటాడు. ప్రయాణం చేసినప్పుడు ఏదో లాభం కలుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాడు. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు అవార్డులు తీసుకునేటువంటి విధానంగాను ప్రశంసలు పొందే విధంగాను ఉంటుంది గాక. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా అనుకూలవంతముగా ఉన్నది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం, ఖచ్చితంగా పదవీ యోగం అనేటువంటిది ఉంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉంటే మేలు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.